తానెక్కడ పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని దుస్థితి పవన్ది. అసలు పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితి. చంద్రబాబు కుప్పమైనా తన సీటు తాను అనౌన్స్ చేసుకున్నాడు. ఇతనైతే తన సీటు తాను కూడా ప్రకటించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రకటించిన జనసేన 5 సీట్లు మినహా మిగిలిన సీట్లన్నీ చంద్రబాబే డిసైడ్ చేయాలి. ఒక రాజకీయ పార్టీకి విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందో జగన్ గారిని చూసి నేర్చుకోవచ్చు. ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తుంటే ఒక రాజకీయ పార్టీ ఇంత దరిద్రంగా ఉంటుందా అనేది చూడాలంటే పవన్ కళ్యాణ్ పార్టీని చూస్తే సరిపోతుంది. వారి పార్టీ నిర్మాణం, నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను పెట్టుకునే ప్రయత్నం, కింది స్థాయి కమిటీలు కూడా వేయలేని దుస్థితి. దీనికి కారణం రేపు డిమాండ్ పెరిగి చంద్రబాబుకు ఇబ్బంది కలుగుతుందనే నిర్మాణం చేసుకోలేదు. సార్, వైసీపీ సిద్ధం అంటుంది, యుద్ధం చేస్తామని పీకే అన్నారు. మీరు రెడీగా ఉన్నారు? దేని మీద చేస్తారు? 24 మందిని పెట్టి ఆయన పెట్టుకుని 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా, అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవడి మీద యుద్ధం చేస్తాడు? గాల్లో తిప్పుకోవాల్సిందే, తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాం, ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం. దేనికి? ఎన్నికలకు రెడీ. నువ్వు ఆయన యుద్ధం అనడానికి నువ్వు 150 కాన్సలు నీ మనుషులు ఎవరన్నా ఉన్నారా? లేక 24 కైనా నువ్వేమన్నా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నాడు తప్ప అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని. అయితే ఎందుకు నిలబడవంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 87-90% మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో. ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, కళ్ళ ముందు కనపడుతుంది. అది కంటిన్యూ కావాలని అందరూ ఓవర్వెల్మింగ్ కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుగడలు వేసినా అవైతే నిలబడవు. బీజేపీలో ఉన్న 4-5 నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు, బయటకు వస్తున్నాయి. అంటే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నారు. ఏది ఏదన్నా అనుకోవచ్చు, ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ఆయన కేవలం పడికట్టు మాటలు 4 పెట్టుకునేందుకు మాత్రం ఎవరు ఇది అవుతుంది. ఈరోజు ఇది అంటున్నాడు, రేపు ఇంకొకటి అంటాడు. అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు, ఇంకో శ్రీలంక అయిపోతుంది అంటాడు. ఈయనేమో మరి ఆయన అనౌన్స్ చేసేవేమో మనం ఎప్పుడో లెక్కేస్తే 30,000-40,000 కోట్లు అవుతుంది ఒక స్కీమే ఆయన చెప్పినట్టు ఇస్తే. కానీ ఎప్పుడు ఇవ్వడు తెలుసు, అందులో 0.5% ఏమైనా ఇస్తాడు. గతంలో హిస్టరీ మనం చూస్తే అలాంటిదే ఉంది ఆయన హిస్టరీ అంతా. జనం నమ్ముతారు, జనం గొర్రెల్లాగా నమ్ముతారు. తను 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. మమ్మల్ని ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు. బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు, ఆ పీరియడ్ అనుభవించినారు. పాజిటివ్ సైడ్ ఈసారి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం ప్రజలది వైఎస్ఆర్సీపీ పాలనలో. కాబట్టి దే హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ అని మాకు వస్తున్న దీంట్లో కనపడుతుంది. మా సర్వేలో కానీ మాటలో కానీ ప్రమాణంగా కనపడుతుంది. వీ విల్ స్వీప్. లాస్ట్ టైం కంటే బెటర్ ఇది ఉంటుంది. 175 టార్గెట్ మాది అట్లే ఉంది. అసలు అది వాళ్ళకి ఇస్తే దానికి ఒక ఇది లేదు, శాంక్టిటీ లేనప్పుడు దాంట్లో మళ్ళీ దానికోసం వెతకడం అది చూసేది ఇంకా అందులో అనౌన్స్ చేయాల్సి ఉన్నాయి. అతను సామాజిక న్యాయం మా వైపు నుంచి అయితే ఒకరితో పోల్చుకోవాల్సిన పరిస్థితులు అయితే లేవు. ఈయన క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, అది దాని దగ్గరికి రావాలంటే వీళ్ళ వల్ల జన్మలో కాదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఆ తరహా ఆలోచించాలా. సోషల్ ఇంజనీరింగ్ గురించి ఆ ధైర్యము చేయలే. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయగలిగారంటే ప్రజలతో డైరెక్ట్ ఆయన దీంట్లోకి వెళ్ళిపోయారు. అంటే ప్రజలు ఆయన్ను పూర్తి నమ్ముతున్నారు, విశ్వసించారు. ఇలాంటి నాయకుడు మాకు కావాలంటున్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆ బ్యాలెన్సింగ్, సోషల్ ఇంజనీరింగ్ అనేది ఆయన సక్సెస్ఫుల్ చేయలేదు. వీళ్ళ చేత ఏమవుతుంది, వీళ్ళు పెట్టుకున్నదంటే నానా చోట్ల పడి ఎట్లా అన్ని అతుకులు వేసుకుని ఎట్లా రావాలని వీళ్ళు చూస్తున్నారు. ఆ ప్రయత్నం కూడా చేయలేరు. ఒకవేళ చేసేట్టు లేక అంకెల్లో చూపాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక పోటీ దగ్గరే కాదు, మొత్తం ఎంటైర్ స్పెక్ట్రంలో చేస్తూ వచ్చారు. జీవితాల్లోనే మార్పు అట్లా తీసుకొచ్చారు. నామినేటెడ్ పోస్టులు కానీ, మిగిలినవి కానీ, క్యాబినెట్ దగ్గర నుంచి కింది వరకు, జెడ్పీలు కానీ, లోకల్ బాడీస్ ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళెక్కడ తట్టుకుంటారు, వీళ్ళెక్కడ పోటీ పడతారు. వాళ్ళ ఊరికే పిగ్మీలాగా ఎట్లా మరుగుజ్జుల్లాగా ఉండాల్సింది తప్ప ఆ విషయంలో సోషల్ ఇంజనీరింగ్లో అంతకుమించి అయితే వాళ్ళు చేయగలిగింది.